ఇక అటు నిజామాబాద్ లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలైతే జరుగుతున్నాయి. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఈ ఎన్నిక తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే అనంతగిరి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మొదటి విడత ఎలక్షన్ జరుగుతోంది. ఇందులో భాగంగా చూడొచ్చు, ఒక వృద్ధురాలు తన ఓటు హక్కును ఇప్పుడే వినియోగించుకుంది. అయితే ఈ మొదటి విడతలో భాగంగా బోధన్ నియోజకవర్గం సంబంధించి మొత్తం ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ బోధన్ ప్రాంతంలో 1384 మంది సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లు అయితే జరిగాయి. బోధన్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 184 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఉదయం నుంచి 7 గంటలకే పోలింగ్ అయితే ప్రారంభమైంది. అయితే చలికాలం కావడంలో కొంత మంటకొడికి అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలింగ్ కేంద్రాలు జరుగుతున్నాయి. 268 పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్టు పోలీసు అధికారులు అయితే తెలియజేశారు. ఇందులో ప్రధానంగా మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మొస్రా, పొతంగల్, రేంజల్, రుద్రూర్, సాలూర, వర్ణి, ఎడపల్లి, నవిపేట మండల కేంద్రాల్లో మండల కేంద్ర పరిధిలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. 184 గ్రామ పంచాయతీల్లో 1642 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2,61,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. మనం చూస్తున్న ఇది ఒక పోలింగ్ కేంద్రం. ఇక్కడ వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, అక్కడ మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అన్ని తెలియజేశారు. అలాగే వచ్చిన వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇక్కడ 2 ఆశా వర్కర్లని వారికి సంబంధించిన వైద్య సిబ్బంది కిట్లతో సహా సిద్ధంగా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క ఓటరు ప్రశాంత వాతావరణంలో ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరు కూడా అల్లర్లకు పాల్పడొద్దని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశాడు. ఇందుకు అనుగుణంగానే పోలీస్ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ విధించి వాళ్ళు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొదటి దఫా ఇది ఎన్నికలు కాబట్టి ఈ తర్వాత రానున్న ఎన్నికలు 2 దఫాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు చూడొచ్చు, సమస్యలు మొదటి దఫాలు వచ్చాయో వాటిని పరిష్కరిస్తామన్నట్టు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేశారు. ఉదయాన్నే కలెక్టర్ కూడా ఈ బోధను, రెంజల్ ఆ ప్రాంతాల్లో తానే స్వయంగా వెళ్లి ఇక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలించారు. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం వహించవద్దని తెలియజేశారు. ఈ ఎన్నికైతే 1 గంట వరకు జరగనుంది. 1 గంట తర్వాత 4 గంటల లోపల ఈ సంబంధించి సర్పంచ్, ఇటు వార్డు మెంబర్లకు సంబంధించిన రిజల్ట్ కూడా రానుంది. దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సుమారుగా ఒక్కొక్క జీపీలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక్కొక్క వార్డులో 200 నుంచి 300 వరకు మాత్రమే ఓట్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సాయంత్రం వరకు కూడా రిజల్ట్ చెప్పే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్టయితే అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది. కొంత చలికాలం కావడంతో ఇప్పటి వరకు అసలు ఓటర్లు అయితే రాలేదు. మందకొడికి అయితే కొనసాగుతోందనే చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా అందరు కూడా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్ని తాయిలాలు అయితే ముట్ట చెప్పారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇప్పుడు వేసినావా, ఓటేసినావా, ఒకసారి ఏం చూపెట్టు, ఇక్కడ వేసావా, చూపెట్టు, అక్కడ చూపెట్టు. చూడొచ్చు, తను ఇప్పుడే ఓటేసి బయటకు వచ్చింది. ఇది చూపించమ్మా. అయితే ఓటేసి తను ప్రధానంగా ఎక్కువైతే వృద్ధులైతే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బార్లు తీరారు. కాకపోతే యువకులంతా కొంత కూడా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లిగా వస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, ఆ వృద్ధుల కోసం ప్రధానంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి అవసరమైన వీల్ చైర్ కావచ్చు, ఎవరైనా ఆరోగ్యం సరిగ్గా లేని వారు, నడవలేని వాళ్ళ కోసం ఒక వీల్ చైర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే అధికారులు తెలియజేశారు. అయితే ఏదేమైనప్పటికీ మొదటి విడత ఈ ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని రైట్ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.